ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉండి వారు అనుభవిస్తున్న బానిసత్వంలో వారు అనుభవిస్తున్న బాధలు, నిట్టూర్పులు విడువట చూచి దేవుడు మోషేని పిలిచి వారిని విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ అతన్ని సిద్ధపరచుచు ధైర్యపరిచి ఈ మాట సెలవిచ్చుచున్నారు. ఇశ్రాయేలీలు దాదాపు 400 సంవత్సరాలు దరిదాపుగా అప్పటికీ వారు బానిసలుగా ఎన్నో శ్రమలు, బాధలు, నష్టాలు, కష్టాలు, అవమానాలు, దుఃఖం అనుభవిస్తూ వారి జీవితాల్లో బలి అర్పించటానికి, ప్రార్థించటానికి కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు. ఏడవడానికి కన్నీరు లేదు. వారి బాధ అర్థం చేసుకునేవారు లేరు. వారి బాధ చెప్పుకోవడానికి మనుషులు లేరు. మూలుగులు, నిట్టూర్పులు తప్ప ఏమీ లేవు. దేవుడే వారిని వారి పితరులకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, వారికి కలిగిన బాధ అంతటిని జ్ఞాపకం చేసుకుని, వారిని విడిపించటానికి మోషేని పుట్టించి, పెంచి, పెద్ద చేయించి, తన ప్రజల మీద భారం పెంచి బయటకు తీసుకొచ్చి అతన్ని మండుచున్న పొద ద్వారా ఆకర్షించి తన చిత్తాన్ని బయలుపరిచి వాగ్దానం ఇచ్చి పంపించిన దేవుడు ఆయన. మోషే ద్వారా తన ప్రజలు విడిపించి తోడయుండి నడిపించాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా శ్రమలో అనుభవిస్తున్నావా? ఏ ఆదరణ లేకుండా ఉన్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. శ్రమ పడిన వారిని చూచి సహాయం ఏర్పాటు చేసేవాడు. విడుదల కొరకు దేవుణ్ణి ఆశ్రయించు. నీకు చెప్పుకోవడానికి మాటలే రాక, కంటిలో కన్నీరే లేక, సహాయం కోసం కన్నులు మాత్రం ఆకాశం వైపెత్తి చూచి సహాయం అడుగు. ఆయన నీకు తోడై ఉండి నిన్ను విడిపించి రక్షిస్తాడు. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు శ్రమలో ఉన్నవారిని చూసి వారిని విడిపించుటకు మీరు మీ కార్యాన్ని, మీ పనిని, మీ ఏర్పాటుని మీరు చేసే దేవుడిగా మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ, శ్రమలో ఉన్న మీ పిల్లల్ని విడిపించటానికి మీరు మోషేని ఏర్పాటు చేసుకున్నట్లుగా మాకున్న సమస్యను విడిపించటానికి మీరు ఏర్పాటులు, మీ విడుదలలు
మీరు ఏర్పాటు చేసే దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లల జీవితాల్లో వారికున్న బాధలన్నిటి నుంచి విడిపించటానికి మీరు కార్యము చేయమని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరినీ, వీరి కుటుంబీకుల్ని, వీరు కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి ప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకి ఏదైతే సమస్యగా ఉన్నదో వాటిలో మీ పిల్లలకి సహాయం చేయమని, మహిమ మీరు పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.